హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా ఉదయం ఇలా షేర్ చేసి. బయట క్లైమేట్ చూసారు కదా ఎంత బాగుందో. టైం వచ్చేసి ఉదయం 7 గంటలు అవుతుందండి. అయినా కానీ చూడడానికి ఎలా ఉందంటే ఒక 9-10 అయితే ఎలా ఉంటుందో, 9-10 కాదు కానీ 8-9 అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. సమ్మర్ కదా, సో ఫుల్ ఎండ అయితే స్టార్ట్ అయిపోతుందండి. మార్నింగ్ 6:30కి అంతా కూడా ఎండ స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఇంకా నేనైతే బయట చాలా రోజులైంది, ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పేసి కొంచెం వాకిలి ముందు ఊడ్చేసి నీళ్ళు చల్లేసి పసుపు అది ఉంటుంది కదా కలర్, అదైతే చల్లుతున్నాను. కొంతమంది అంటున్నారు, నేను కూడా చెప్పాను ఈ కలర్స్ వాడకూడదండి అని చెప్పి. అయినా కానీ ఎప్పుడో ఒక్కసారి అండి, నాకు తెలిసినంత వరకు వారంలో ఒక్కసారి అలా వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా మనం ఉండేది టౌన్స్ సిటీ అలా ఉన్నప్పుడు పేడ అవన్నీ మనకు దొరకవు కదా. సో అలాంటప్పుడు కొంచెం మనం ట్రెడిషనల్గా ఫాలో అవ్వాలి అంటే ఇలాంటివి తప్పట్లేదు. నేను చాలా వరకు అవాయిడ్ చేస్తాను. వీలైనంత వరకు మీరు కూడా చేత్తో అలా పట్టుకోకండి. ఇంకా కాళ్ళకు కూడాని ఎక్కువగా కలర్ అంటుకుంటే పోదు, అందుకని చెప్పి చెప్పులు ఏదైనా వేసుకొని ఇది చల్లేటప్పుడు మాత్రం మళ్ళీ ముగ్గు వేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు అలా ఇలా అంటారు కదా. సో అప్పుడు తీసేయండి, ఎందుకంటే ఇవి కెమికల్స్ కదా, మన స్కిన్కి కూడా అంత మంచిదేం కాదు. సో కొంచెం మనం చేత్తో పట్టుకోకుండా అలా జాగ్రత్తగా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఇంక నేను ముగ్గు పెడుతున్నానండి. ఈరోజు ఎందుకో ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నేను వారంలో 2 సార్లు సోమవారము అలాగే శుక్రవారం ఇలా 2 రోజులు కంప్లీట్గా మనం ఫ్రెష్గా ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపం పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అలాగా అంటే రెగ్యులర్గా పెట్టుకుంటాం, రెగ్యులర్గా పెట్టుకునేది వేరే, డీప్ క్లీన్ చేసుకొని ఇల్లు ఒత్తుకొని ఇవన్నీ చేసుకొని దీపం పెట్టుకోవడం వేరే కదా. సో అట్లాగా ఈ 2 రోజులు నీట్గా నేను ఇంటి ముందు ముగ్గు పెట్టేసి ఇట్లా కల్లాపి అవి చల్లి పెట్టాలంటే నాకు బాగా ఇష్టము. కాకపోతే ఈ రీసెంట్ టైమ్స్లో అస్సలు కుదరట్లేదండి. ఫుల్గా కొంచెం వర్క్స్ అవి ఉండటం వల్ల పిల్లలకి కూడా హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నాయి. ఇంకా హడావిడిగా ఇప్పుడు కూడా ముగ్గు నేను అసలు వేశాననే కానీ అంత పర్ఫెక్ట్గా కూడా లేదు, అదేం ముగ్గు అనుకుంటారేమో. కాకపోతే ఇంకా టైం అయిపోతుంది, నేను ఇంకా ముగ్గు పెట్టేసేయాలి అన్న ఉద్దేశంతో పెట్టేశాను. ఇంకా ఈ విధంగా సింపుల్గా బాగానే వస్తుంది, కానీ ఈ మధ్య కూడా కొంచెం మళ్ళీ అలవాటు పోయింది ముగ్గుతో వేయకుండా. హడావిడిగా ముగ్గురు అయితే అట్లా గీసేసి వెళ్ళిపోతాను. ఎంత లేట్ అయినా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, వర్షం పడినా కానీ నేను ఇల్లు అంటే ఇంటి ముందు ముగ్గేయకుండా ఉండనండి. వేసేస్తాను, ఉంటే ఉండని పోతే పోని. రెగ్యులర్గా నా మార్నింగ్ రొటీన్ అయితే అలానే అలవాటు అయిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి. ఈ ట్రెడిషన్ని మాత్రం నేను అస్సలు వదలను, నా పాపకు కూడా ఇది నేర్పిస్తాను. సో తర్వాత ఇట్లా ముగ్గు సైడ్ గీయడానికి ఎర్రమట్టి కూడా ఉండింది. పోయినసారి సంక్రాంతి టైం అనుకుంటా, సంక్రాంతికి ముందు కూడా, సంక్రాంతి ముందండి ఎప్పుడో ఒకసారి తెచ్చుకున్నాను పండగలప్పుడు. సో అప్పుడు తెచ్చుకున్నాను, ఇంకా సరేలే అని చెప్పి ఉంచేసానమాట. ఇంకా మధ్యలో ఎప్పుడు కూడా ఎక్కువగా కల్లాపి చల్లడం అది చేయలేదు. 1-2 సార్లు చల్లాను, కానీ మళ్ళీ ఈ మధ్య అయితే అసలు కుదరట్లేదు అనమాట. ఇంక ఈరోజైతే నీట్గా చల్లేసి ముగ్గు అయితే పెట్టాను. అంత పర్ఫెక్ట్గా ఏం లేదు, కానీ ఇంక నుంచి మంచిగా వేస్తానులేండి. పిల్లలకి స్కూల్స్ కూడా అయిపోతున్నాయి, ఈరోజే లాస్ట్ డే. సో ముగ్గు గురించి కామెంట్ చేయక్కర్లేదు, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మనం ఎలా పెట్టినా కానీ ఇట్లా పచ్చటి నేల మీద ముగ్గు పెట్టామనుకోండి, చిన్న ముగ్గు వేసిన ఎంత అందం వస్తుందో కదా. దూరం నుంచే చూడండి, దగ్గర నుంచి ఏమంత నీట్గా లేదు, నేనే ఒప్పుకుంటాను. ఇంకా మంచిగా వేయగలను, కాకపోతే ఆ రోజు ఇంకా టెన్షన్లో తొందరగా పిల్లల్ని టిఫిన్స్కి టైం అయిపోతుంది. సో 7:30కి అంతా వ్యాన్ వచ్చేస్తుంది కదా, ఇంకా వాళ్ళని రెడీ చేయాలి అని చెప్పేసి హడావిడిగా వేస్తున్నాను అనమాట. భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, ఇదేంటి అనిత తెలుగు సాంగ్స్ పెట్టకుండా హిందీలో ఏదో పెడుతున్నావు, తెలుగులో వ్లాగ్స్ పెడతా అనుకుంటున్నారా? ట్రెడిషనల్గా ముగ్గు వేసినాను కదండి. ఇంకా కొంచెం విలేజ్ థీమ్ మ్యూజిక్స్ ఏం నా దగ్గర లేవు. ట్రెడిషనల్గా కొంచెం పీస్ఫుల్గా ఉండేలాగా మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటాను నేను. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల ఆ మ్యూజిక్స్ అన్నీ కూడా నా దగ్గర లేకుండా అయిపోయాయి. ఇంకొన్నింటికేమో కాపీరైట్ క్లెయిమ్స్ అలా పడడం వల్ల అన్నీ డిలీట్ చేసేసానమాట. ఇంక ఇది దొరికింది కొత్తగా, ట్రెడిషనల్గా ఉంది, 1-2 ఉంటే సర్లేని యాడ్ చేసాయి. ఎలా ఉందో చెప్పండి. తర్వాత అయితే ఇంకా పిల్లలకి ఇడ్లీ పెడుతున్నానండి. సురేష్ గారు కూడా కొంచెం హెల్ప్ చేస్తారనమాట. ఉదయాన్నే కొంచెం హడావిడి ఉంటుంది కాబట్టి తను మిల్క్ అవి తీసుకువచ్చి అవి కాగబెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత బయట ఒక స్టవ్ ఇంకా కొన్ని ఉన్నాయండి వస్తువులు, అవి చాలా రోజుల నుంచి తీసేసి పైన ఎక్కడైనా పెడదాం అనుకుంటున్నాము, కుదరట్లేదు. ఇంకా తనకి చెప్పారనమాట, ఒక గోతంలో నీట్గా ప్యాక్ చేసేసి పైన పెడుతున్నారు. అక్కడ కనిపిస్తుంది కదా బొంగ, అది మొన్న లౌక్య యాన్యువల్ డేకి డ్యాన్స్ వేయాలని అప్పటికప్పుడు కొనిచ్చిందండి. ఇంకా అది కూడా బయట దొరలాడుతూ ఉంటే ఇంకా ప్లేస్ ఎక్కడ
పర్వాలేదు పైన వేసాయి అవసరానికి తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా దాన్ని కూడా బయట నుంచి నీట్గా కడిగిచ్చేసి అక్కడ పెట్టారనమాట. ఆయన అయితే పక్కన సర్దుతూ ఉన్నారు. ఈ లోపు లౌక్య వాళ్ళు కూడా స్నానం చేసి అయితే వచ్చేసి ఇంకా నాకు హెల్ప్ చేస్తుందండి, లేట్ అయిపోతుందని. ఎండలు కదా అండి, దానివల్ల పాపం పొద్దున్నే తినలేకపోతున్నారు. ఉదయం స్కూల్స్, అందులోనూ ఇడ్లీలు దోశలు ఉదయం 7 గంటలకి 7:30కి తినాలి అంటే వాళ్ళ వల్ల అవ్వట్లేదు. మొన్నటి వరకు ఏంటంటే స్కూల్కి బాక్స్ పంపించేసేదాన్ని అనమాట టిఫిన్స్ వరకు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంకా టైం సరిపోవట్లేదు, ఇంట్లోనే తినేసి రమ్మన్నారంట. ఇంకా అందుకని ఇంట్లోనే పాపం అప్పటికప్పుడు ఒక 2 ఇడ్లీలు అలా తినేసి వెళ్ళిపోతున్నారు. దోశ వాటికంటే కూడా ఇడ్లీ అవే బెటర్ కదా అని చెప్పేసి ఒక 2 డేస్ నుంచి ఇడ్లీనే పెడుతున్నాను. ఇంకా లౌక్య ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ రాస్తుందండి. నేను చెప్పక్కర్లేదు, నేను ఏదైనా కిచెన్లో చేస్తున్నాను అనుకోండి వెంటనే వచ్చేసి అమ్మ ఏమైనా హెల్ప్ చేయాలా అని అడుగుతుంది. లేదు అంటే తను చూసిందంటే చేసేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పలేదు, తనే వచ్చి ఆయిల్ రాస్తూ ఉంది. ఇంక నేనేమో ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ అది వేసి నీట్గా కలిపేసి బాగా పొంగిందండి ఇడ్లీ పిండి, అందుకని సగం కింద పైన పడుతుంది ఏమనుకోకండి. తర్వాత ఇంక నేను ఇడ్లీ పెట్టేసి టీ పెట్టుకొని తాగాలన్నమాట. ముందు ఈ పిల్లల్ని పంపించేసామనుకోండి హడావిడి లేకుండా, తర్వాత ప్రశాంతంగా తాగొచ్చు అని చెప్పేసి ముందు ఇడ్లీ అవి పెట్టేస్తున్నాను. కొంతమంది ఒక ఆవిడండి, మొన్న నేను ఒక వీడియో అంటే మాట్లాడకూడదు ఇలాంటి వాళ్ళ గురించి, వాళ్ళు ఏదో చీప్గా మాట్లాడితే మనం ఎందుకులే మాట్లాడడం అనుకుంటాను. కాకపోతే కొన్ని మాటలు మనసులో అలా ఉండిపోతాయి అనమాట. మన గురించి ఏం తెలియనప్పుడు ఎలా అబ్బా నోరు ఉంది కదా అని చెప్పేసి వాగేస్తారు అని అనిపిస్తుంది. ఒక ఆవిడ, నేను మొన్న కొంచెం బిజీగా ఉంటున్నానండి, మార్నింగ్ లేచేసరికి లేట్ అవుతుంది, సారీ మార్నింగ్ కాదు నైట్ లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నాను. దానికి ఏం జాబ్ చేస్తారండి అని ఎవరో కొత్తగా వచ్చిన ఆవిడ అనుకుంటా కామెంట్ పెడితే, ఒక ఆవిడ అంటుంది ఏం జాబ్ చేయదు, ఏం చేయదు, ఇంట్లో ఖాళీగా ఉంటుంది, వంట చేయదు, వార్పు చేయదు, ఇంట్లో పని చేయదు, ఖాళీగా కూర్చొని ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. నేను ఏం చేయకపోతే ఈవిడొచ్చి మా ఇంట్లో పని చేస్తుంటే నేను ఆవిడకి శాలరీ ఇస్తున్నానండి. నిజమే అనుకున్నా, లేదంటే అంత క్లారిటీగా ఆవిడకి తెలియదు కదా, మన ఇంట్లో ఏదైనా పని చేస్తే ఆవిడకి తెలియాలి, లేదంటే ఇంకేమన్నా అయితే తెలియాలి, లేదంటే నోరు ఉంది కదా అని మాట్లాడేసేయాలి. అంతకుమించి ఇంకేముంది చెప్పండి. ఇంట్లో పని చేయకుండా ఏం చేయకుండా నేను ఇట్లా ఉన్నానా మీరు చెప్పండి. ఫస్ట్ నుంచి ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతున్నారో నేనేం చేస్తున్నాను అనేది అందరికీ క్లారిటీ ఉంది. ఏం చేయకుండా ఖాళీగా కూర్చొని ఒకరి మీద పడి ఏడ్ చేసి కామెంట్లు పెట్టే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. కష్టం విలువ ఏం తెలుస్తుంది, పని విలువ ఏం తెలుస్తుంది, సంపాదన విలువ ఏం తెలుస్తుంది. వాళ్ళ పెంపకం అలా ఉంటుంది. నేనైతే ఖాళీగా కూర్చోడానికి అస్సలు ఇష్టపడనండి. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా నా మనస్తత్వం అంతే. ఎప్పుడైతే నాకు కొంచెం ఊహ వచ్చిందో, నాకు కొంచెం ఏజ్ వచ్చిందో, వన్స్ నేను చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే పెద్ద చదువు చదివానని కాదు, మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ పదే చెప్పడం ఎందుకు అనుకుంటారు. నేను ఎప్పుడైతే చదువు స్టాప్ చేశానో దాని తర్వాత నుంచే నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. నాకు ఎప్పుడు ఖాళీగా కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునే అంత టైం ఉండదు, అండ్ టైంని వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అలాగా అప్పట్లో పెళ్ళికి ముందు కూడా నీ టైలరింగ్ నేర్చుకోవడం ఖాళీగా అస్సలు ఉండేదాన్ని కాదు, అది నా మెంటాలిటీ. ఇప్పుడు కూడా నాకు వీలైనంత వరకు ఒక్క 10 నిమిషాలు కూడా నేను ఖాళీగా ఉండను. పిల్లల్ని, ఇంటిని, హస్బెండ్ని, వంట వార్పు అన్నీ చేసుకుంటూ నేను చేసుకుంటా ఉంటే ఏం చేయదు, ఖాళీగా కూర్చుంటుంది, బిల్డప్ కొడుతుంది అంటే దేంతో కొట్టాలి చెప్పండి ఇలాంటి వాళ్ళని. తెలిసి మాట్లాడారా అంటే తెలీదు, మన గురించి ఏమీ తెలీదు, మన కష్టం తెలీదు, మన సుఖం తెలీదు, మన పరిస్థితి తెలీదు. సో అలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే తెలియదు. నిజంగా భలే కోపం వచ్చింది నాకైతే ఆ కామెంట్కి. ఈవిడేనండి మా ఇంటికి వచ్చి పని చేసి నేను శాలరీ ఇస్తున్నాను, అందుకని ఆవిడ క్లారిటీగా తెలుసు అని చెప్పి. సో నాకు హెల్పర్ ఉన్నారండి, ఎంత హెల్పర్ ఉన్నా కానీ వాళ్ళు చేసేదానికంటే మనం చేసేదే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు జస్ట్ అంట్లు తోమిస్తారు, కొంచెం ఏదన్నా ఇల్లు మోపెట్టడము ఇలాంటి హెల్ప్ ఉంటుంది తప్ప కంప్లీట్గా వాళ్ళు ఏం చేసేది కదా. బట్టలు నేనే ఉతుక్కోవాలి, బట్టలు నేనే ఆరేసుకోవాలి, అవన్నీ మడతలు పెట్టుకొని సర్దుకోవాలి, ఇంక మిషన్లో వేసుకోవాలి. ఇవన్నీ ఎవరు చేస్తారండి? పిల్లలకి ఎవరు చేస్తారు? ఇంట్లో ఫుడ్ ఒక రోజు అంటే తింటాం, బయట తర్వాత తినగలమా? నేనైతే అసలు బయట ఫుడ్ తినలేను. ఎప్పుడైనా నాకు ఇంకా బోర్ కొడితే తప్ప బయట అస్సలు తినం. పెరుగన్నమైనా వేసుకొని తినేస్తామే తప్ప బయట ఫుడ్ ఎక్కువగా తినమండి మేము. చాలా తక్కువ టిఫిన్స్ ఇలాంటివన్నీ కూడా అలా అయినా ఉండిపోయి ఒకేసారి అన్నం వండుకొని తింటానే కానీ బయట టిఫిన్స్ తింటాం కానీ అలా ఏముండదు. ఇంకెప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో వారంలో ఒకసారి 2 సార్లు ఇన్ని పనులు చేసినప్పుడు రోజు ఒకేలాగా ఓపిక ఉండాలంటే ఉండదు కదా. సో అలాగా చేసుకుంటూ ఉంటాము. అంతేగాని ఏదో ఖాళీగా కూర్చొని సంపాదిస్తే తినే అంత స్టేటస్ కూడా మాకు లేదండి. మేము ఏదో మిడిల్ క్లాస్ నుంచి వచ్చి కొంచెం కష్టపడి మా పరిస్థితులు మెరుగుపరుచుకొని మా పిల్లల భవిష్యత్తు
భవిష్యత్తు కొంచెం బెటర్గా చేసుకోవడానికే కష్టపడుతున్నాం, కానీ ఖాళీగా కూర్చొని తినే అంత ఆస్తి అంతస్తులు మాకు లేవు, మీకు ఉన్నాయి కాబట్టి అలా పెరిగి ఎవరిని ఎలా మాట్లాడాలో తెలియకుండా కామెంట్స్ పెట్టేస్తూ ఉన్నారు తినిన దరక్క. నెక్స్ట్ అయితే ఇంక ఇడ్లీ పెట్టేస్తానండి. మా ఋత్విక్ కూడా రెడీ అయిపోయాడు. మా ఋత్విక్ చాలా పెద్దగా అయిపోయాడు కదండి. ఈ మధ్య మా ఋత్విక్ని చూస్తూ ఉంటే నాకే అనిపిస్తుంది, అరే ఋత్విక్ చాలా పెద్దగా అయిపోయాడు కదా అని. కొంచెం బొద్దుగా ఉండేవాడు, ఈ మధ్య హైట్ పెరుగుతున్నాడు కదా, కొంచెం సన్నగా కూడా అయ్యాడు అనమాట. భలే క్యూట్గా అనిపిస్తున్నాడు ఈ మధ్య ఋత్విక్ అయితే. తర్వాత ఇంకా నేను పాలు పెట్టేసి పాలు కాగుతూ ఉంటాయని చెప్పి లోపైతే ఇంకా లౌక్యకి జడ వేద్దామని వచ్చా. తలస్నానం ఏం చేయించలేదండి ఫ్రైడే అయినా కానీ, ఇంకా టైం అయిపోతుంది కదా, సరే సాయంత్రం చేపిద్దాము లేదంటే ఆదివారం టైంలో అయితే చేపిస్తాను. ఫ్రైడే ఇంకా స్కూల్ టైం రెగ్యులర్ టైమ్స్ అయితే ఫుల్ డే అనుకోండి, టైం ఉంటుంది, 9 గంటలకు వస్తుంది వ్యాన్ ఒక్కోసారి, ఆ టైంలో చేయించేస్తాను. బట్ ఇప్పుడు 8కి అంతా కూడా వెళ్ళిపోవాలి కదా, ఇంకా టైంకి సెట్ అవ్వలేదు, అందుకని చెప్పి తలస్నానం ఏం చేయించలా. సండే అలా చేయిస్తాను, లాస్ట్ వీక్ కూడా సండేనే చేయించా, ఇంక ఈ వీక్ కూడా సండేనే, కుదరలేదు చేయిద్దాం అనుకున్నా కానీ ఇంకొక డ్రెస్ ఉంటే అది వేసుకుంటుందండి. పాలు కూడా ఈలోపు కాగిపోయి ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇంకా సురేష్ గారు అయితే పిల్లలిద్దరికీ కూడా ఇడ్లీ పెట్టించేశారనమాట. అన్ని తినరు వాళ్ళు, తీసేయి ఉదయాన్నే అని చెప్పి. చిన్న ఇడ్లీలు అండి, నేను కొంచెం పిండి మెత్తగా కలుపుతానమాట, అంటే మినపప్పు అవి ఎక్కువ వేసి, నాకు పెద్దగా మరి గట్టిగా ఉండవు, సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు అనేవి. రవ్వ ఇడ్లీనే చేస్తాను. ఇంకా పాలు కాగిపెట్టాను కదా, ఇంక ఈ లోపు పిల్లలు అయితే రెడీ అయిపోయి కూర్చున్నారు. కాకపోతే ఈ లోపే వ్యాన్ అయితే మర్చిపోయి వెళ్ళిపోయారంట ఈరోజు. నిన్న ఏంటంటే లేట్ అయిందని చెప్పి ఆయన తీసుకెళ్లారనమాట. ఈరోజు లేట్ అయిపోయి అంటే ఈరోజు కూడా రారేమో అని చెప్పేసి ఆయన డైరెక్ట్ వెళ్ళిపోయారంట. ఇంకా సరే అని చెప్పి ఆయనే తీసుకెళ్తున్నారు. ఇంకా లౌక్య అయితే ఇలా రెడీ అయిందండి, హెయిర్ స్టైల్ వేసుకొని. లౌక్యకి ఇలా కంఫర్ట్గా ఉండే డ్రెస్సులు ఇష్టం, ఆయనేమో స్కూల్కి వేసుకెళ్ళే డ్రెస్సులు ఇవి మంచిగా ఏదైనా వేసుకోకుండా అని చెప్పి, నేనేమో అన్నీ ట్రై చేయాలి కదా, వెస్ట్రన్ ట్రై చేయాలి, ట్రెడిషనల్ ట్రై చేయాలి, ఎప్పుడు ఒకేలాగా ఎందుకు అని చెప్పి. లోపల లైనింగ్ కూడా ఉందండి, మళ్ళీ లేదనుకోకండి, కొంచెం ఫ్రీగా ఉంది అది. సో లౌక్య అయితే ఇంకా వెళ్తుందనమాట. అక్కడే అదే నాకు సురేష్ గారికి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. సర్లే అని చెప్పి ఇంక పిల్లలు వెళ్ళిపోతున్నారు. బ్యాగ్స్ స్కూల్లోనే పెట్టేసి వచ్చారంటండి, హాఫ్ డే స్కూల్స్ కదా, మళ్ళీ అవన్నీ మోసుకురావడం ఎందుకు అని చెప్పి ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇంకా వరుసగా రోజు 2 రోజుల నుంచి ఇడ్లీ పెడుతున్నాను కదా, అందుకని చెప్పేసి దోసకి నానబెడదామని చెప్పేసి ఇక్కడ దోసకైతే నానబెడుతున్నానండి. నేనైతే ఒక 6 గ్లాసెస్ అయితే బియ్యం తీసుకున్నాను, స్టోర్ బియ్యం ఉంటాయి కదా అవి. వాటికి 1 గ్లాస్ వచ్చేసి మినపప్పు తీసుకున్నాను, ఒక పావు గ్లాసు టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ అనుకోండి పచ్చిశనగపప్పు తీసుకున్నా, కొన్ని మెంతులు యాడ్ చేశాను. లాస్ట్లో ఇందులో అంటే మిల్లుకి పంపించేటప్పుడు మిల్లు ఏమంటారు దాన్ని, పిండి మిల్లు అదేనండి, మిల్లు అంటే మళ్ళీ వడ్లవి అంటారు కదా అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. సో ఇంకా పిండి మిల్లు దగ్గర పంపించేటప్పుడు సాయంత్రం అంటే నా గ్రైండర్ అలా ఏం లేదు, బయటికి ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్తూ ఉంటారు కదా, ఆ టైంలో సురేష్ గారు అయితే తీసుకువెళ్తారనమాట పిండి మిల్లు దగ్గరికి. ఇంకా నీట్గా కొంచెం కల్లుప్పు వేసేసి నీట్గా వాష్ చేసామనుకోండి, రైస్ బియ్యం అంటే స్టోర్ బియ్యం స్మెల్ కూడా రాకుండా దోశలు బాగుంటాయి అన్నమాట. లాస్ట్లో అటుకులు వేస్తాను పంపించేటప్పుడు, ఒక 10 నిమిషాలు నానబెట్టేసి అటుకులు వేసామనుకోండి, పిండి ఎన్ని రోజులైనా పొలవకుండా టేస్ట్ బాగుంటుంది. అండ్ వంట సోడా కూడా ఏకర్లేదండి, పచ్చిశనగపప్పు యాడ్ చేస్తాం కాబట్టి. ఇంకా తర్వాత ఈలోపు సురేష్ గారు అయితే వచ్చేసారండి, ఒక 10 నిమిషాలే. ఇంకా తను వచ్చేలోపు టీ రెడీ అయిపోయి టీ తాగేసిన తర్వాత వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఆయన అయితే పూజ చేసేసి బయటికి వెళ్ళారు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట, తలస్నానం అది చేసేసి కొంచెం లేట్ అయింది. ఇంకా దేవుడి రూమ్లోకి వచ్చి మంచిగా దండం పెట్టుకుంటున్నాను అనమాట. ఈరోజు కూడా మందారాలు ఎక్కువే కాసాయి, మంచిగా దేవుడి దగ్గరికి వెళ్ళి మన శాంతిగా దండం పెట్టుకున్నా. చెప్పాను కదా మేము ఇంట్లో ఇంకా కొబ్బరికాయలు ప్రసాదాలు అవేం పెట్టట్లేదు కాబట్టి తాంబూలం అవి అంత నిండుగా అనిపించట్లేదు, పువ్వులు మాత్రమే కలగా కనిపిస్తున్నాయి. కానీ ఎంతైనా దేవుడి దగ్గర ప్రసాదం అన్నీ పెట్టుకుంటేనే ఆ కళ బాగుంటుంది కదా. తర్వాత అయితే నేను ఇంకా హెయిర్ అదంతా కూడా కొంచెం ఈరోజు కండిషనర్ అవన్నీ అప్లై చేశానండి. హెయిర్ అయితే అసలు గడ్డి అయిపోయినట్టు అయిపోయింది, ఆ ఉండే 4 గంటలు కూడా. ఎందుకులే కొంచెమైనా మెయింటైన్ చేద్దాము, ఇంకొంచెం పట్టించుకోకపోయాను అనుకోండి,
అవునా 4 గంటలు కూడా పోయాయంటే ఇంక అసలు వేస్ట్ అనమాట. అందుకని ఈ మధ్య కొంచెం హెయిర్ ప్యాక్స్ అవన్నీ కొంచెం కేర్ తీసుకోవాలని ట్రై చేస్తున్నా ఒక 2 వీక్స్ నుంచి. చూడాలి, మళ్ళీ మర్చిపోతాము, మళ్ళీ వదిలేస్తాము. ఇది మామూలే అనమాట. ఇంకా మంచిగా హెయిర్ స్టైల్ అలా కాకుండా మామూలుగా వేసుకోండి, హెయిర్ స్టైల్ సెట్ అవ్వలేదు అంటున్నారు. నాకు టైంకి హెయిర్ క్లిప్స్ కానీ ఏం దొరకవండి. నాది కొంచెం సాఫ్ట్ హెయిర్ కాబట్టి అట్లా టైట్ చేయకపోయామంటే మొత్తం జారిపోద్ది. ఈ సమ్మర్‌లో మరీ అలా లూజ్‌గా ఉంటే నాకు అస్సలు నచ్చదు. అందుకని ఇంకా టైంకి అట్లా వేసేసాను. అంతకు మించి ఇంకేం లేదు. సాయంత్రం వరకు అలానే ఉంటదనమాట రేగిపోకుండా. అందులోనూ నేను గమ్ముగా ఉండకుండా ఈ మధ్య ఒక 2 అటువైపు ఒక 2, ఇటువైపు ఒక 2 వెంట్రుకలని కట్ చేశా. అవి ముందుకొచ్చి కళ్ళల్లో పడిపోతాయన్నమాట. మీకు కనిపిస్తున్నాయి చూడండి బ్యాక్ సైడ్ కొంచెం చెవుల దగ్గర. కొంతమంది అడిగారు హెయిర్ కట్ చేయించారా ఏంటి అని చెప్పి. నేనే ప్రయోగాలు చేసి అలా జడగొట్టుకున్నాననమాట. ఇంకా వెళ్ళేసి హెయిర్ కట్ చేయించాలి అనుకుంటున్నా, టైం దొరకట్లేదండి. ఇంకా నాకు దేవుడి దగ్గర బొట్లు పెట్టుకోవడం అంటే భలే ఇష్టం. విభూది, కుంకుమ, తర్వాత కుబేరి కుంకుమ అన్నీ పెట్టేసుకుంటా, ఎంతవరకు ఉంటే అంతవరకు. ఇంకా దండం పెట్టేసుకొని వెళ్ళి ఇడ్లీ తినేసానండి. దాని తర్వాత కొంచెం ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసేసుకొని మిషన్స్ కూడా స్టార్ట్ చేసేసి నేను ఇంకా వీడియోస్ అయితే చేసుకుంటున్నా. ఇంకా వంట అయితే టైం ఉంది కదా, పిల్లలు ఇంటికి వచ్చేస్తారు, కొంచెం లేట్‌గైనా స్టార్ట్ చేయొచ్చు, వీడియోస్ పోస్ట్ చేయాలి అని చెప్పేసి ఒక శారీ రివ్యూ ఉంటే చేస్తున్నా. దీని గురించి నేను షార్ట్ వీడియోస్‌లో పెడతానులేండి. శారీ చాలా బాగుంది, మల్ కాటన్ శారీ. రీసెంట్‌గా రష్మిక మందన్న గారు స్టైల్ చేశారనమాట. వీలుంటే ఈవినింగ్ కానీ రేపు కానీ పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో షూట్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఈ మెరూన్ కలర్ డ్రెస్ బాగుంది కదా, నేను ఫ్లిప్కార్ట్‌లో తీసుకున్నా, ట్యాగ్ చేస్తాను చూడండి. ప్యూర్ కాటన్ వచ్చింది, దుపట్టా బాగుంది అండ్ కలర్ కూడా చాలా బాగుంది కదా, క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇంకా ఇదనమాట శారీ డీటెయిల్స్ అయితే నేను రేపు ఇస్తానులేండి. వ్లాగ్ అయితే కొంచెం ర్యాండమ్గా ఇక్కడ వరకే షూట్ చేశాను. నెక్స్ట్ వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందామండి. ఈ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.